హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? ఇవాళ ఫస్ట్ బ్లాగ్ మనది. సో ఇవాళ ఏడిపోతున్నాం అంటే క్రికెట్ మ్యాచ్ పోతున్నాం. అదేంటి ఐపీఎల్ అయిపోయింది కదా అంటే అందుకే కొత్తగా స్టార్ట్ చేసారు TG20 అని చెప్పి. తెలంగాణలో ఉన్న లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసే టోర్నమెంట్ అనమాట. మొత్తం 8 టీమ్స్ ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం ఇవన్నీ ఆడుతున్నాయి. ఇది ఇండియాలో కొత్త అంటే అట్లేం లేదు. తమిళనాడు వాళ్ళకి తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని, ఆంధ్ర వాళ్ళకి APL అని చెప్పి ఇవన్నీ ఆల్రెడీ. మన వాళ్ళే కొంచెం లేట్ చేస్తారు. ఎన్నో పాలిటిక్స్ ఇవన్నీ అయినాక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. మనకి HC అనేది మెయిన్ ఉంటుంది అనమాట, తెలంగాణకి ఇట్లా హెడ్ అనమాట అసోసియేషన్. అంటే సరిగ్గా ఎంకరేజ్ చేస్తారని చెప్పి రీసెంట్గా TC అని ఒకటి ఫామ్ అయింది, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళకి పడదు అసలు బేసిక్గా. సో వాళ్ళు ఏం కేసు వేసారంటే అసలుకి ఇది ఎట్లా స్టార్ట్ చేస్తారు, మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీకు BCCI ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా విజయ్ దేవరకొండకి, మన తిలక్ వర్మకి వీళ్ళందరికీ నోటీస్ పంపించి డైరెక్ట్గా మీరు ఎట్లా దీంట్లో ప్రమోట్ చేస్తారని చెప్పి. సరే ఇది నిజము ఇది అబద్ధం అని చెప్పలేము, కానీ ఎప్పటికైనా ఇది ఒక గుడ్ ఇనిషియేటివే కదా, లోకల్ టాలెంట్కి గుర్తింపు వస్తుంది. మరి నేనెందుకు ఇంత ఎక్సైట్ అవుతున్న పోనీకే అంటే, నిన్న ఒక మ్యాచ్ జరిగింది. తిలక్ వర్మ టీం మెదక్ ఫాల్కన్స్ వర్సెస్ అమన్ రావు టీం వరంగల్ రైడర్స్ అని ఉంది. టార్గెట్ ఏమో వాళ్ళేమో 258 ఇస్తే వీళ్ళు 259 చేసారు. మొత్తం 6ల మోత అంట స్టేడియం మొత్తం. ఇంకోటి ఇది ఇండియాలో 3rd హైయెస్ట్ అగ్రిగేట్ స్కోర్ అంట, రెండు కలిపితే. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు బేసిక్గా టికెట్ ప్రైస్ అనేది 49 లేదా 99 చాలా రీజనబుల్ ఉన్నాయి కదా. అదే IPL అయితే మినిమం 3,000 ఉంటుంది. మళ్ళీ లొకేషన్కి వెళ్ళినాక అర్థమైంది టికెట్స్ అనేవి ఫ్రీగా కూడా ఇస్తారంట, అండ్ మేబీ ప్రమోట్ చేయడానికి ఏమో. మ్యాచెస్ ఏమో డైలీ 2 మ్యాచెస్ అనమాట. 2 o'clock స్టార్ట్ అవుతాయి మధ్యాహ్నం అనమాట. సరే మనమైతే లొకేషన్ రీచ్ అయిపోయినాం. అసలు స్టార్టింగ్ అయితే ఎవ్వరు లేరు, ఎండ ఉంది కదా అందుకే ఏమో. నిన్న మొన్నైతే బాగుండే అంట. మొత్తం చాలా ప్రొఫెషనల్గా ఆర్గనైజ్ చేసారు. వాష్రూమ్స్ కూడా క్లీనే ఉన్నాయి అనొద్దు కానీ ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ సమోసాలు అన్ని క్యాంటీన్లో ఒక్కగా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ DJ వాడు ఒక్కడే సౌండ్ ఎక్కువ పెట్టి తంపుతున్నాడు. మళ్ళీ కామెంటేటర్ ఒకడు. క్రౌడ్ రెస్పాండ్ అయితే లేదు కానీ గట్టి వదులుతురు ఏందో. మళ్ళీ దానికి తోడు ఈ బ్యాండోడు ఏమో గట్టి కొడదని ట్రై చేస్తున్నాడు, DJ వాడేమో డామినేట్ చేస్తున్నాడు వాడిని. సరే కానీ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇవాళ పాలమూరు స్ట్రైకర్స్ వర్సెస్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అనమాట. ఫస్ట్ పాలమూరు బ్యాటింగ్ అనమాట. వీళ్ళు 141 ఆల్అవుట్ అయిపోయారు, అంటే ఓకే ఆడుతున్నారు అంతే. నెక్స్ట్ మనోళ్ళు ఆడారు మంచిగా. మనోళ్ళు 147కి 3 వికెట్స్ కోల్పోయి గెలిచారు మ్యాచ్ అనేది. 15 ఓవర్స్ కంప్లీట్ చేసారు మనోళ్ళు అయితే. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాలమూరు వాళ్ళు ఏం ఫీల్డింగ్ చేసారంటే అబ్బా సూపర్.